నమస్కారం ప్రేక్షక మహాశయులకు నా యొక్క చిన్న ఒక సందేశమను ఒక మనవి చేసుకుంటూ ఒక చిన్న విషయం మీ ముంగట ఉండడం ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ మన పుట్టుక కారణం ఎవరంటే అమ్మను మించిన మనకు బంధువు లేదు, బలగం లేదు. అది మాత్రం సత్యం. ఒకసారి ఆలోచించండి. అమ్మ అంటే అమ్మ అనే దానిలో మనకు మన శ్వాస ఆడుతుంది. మనం శ్వాస తీసుకున్నామంటే అది కేవలం అమ్మ కారణమే. దాన్ని చాలామంది ఆలోచించరు. మనం బ్రతుకున్నంతకాలం మన అమ్మ మనతోనే ఉంటుంది. నేను ఇలాగే మా అమ్మ కష్టాలు పడుతూ నన్ను డెవలప్ చేసింది, పెంచింది, మంచి ఉద్యోగం దొరికింది. నాకు కూడా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసింది. ఆమె కూడా చిన్నపాటి ఉద్యోగం ఉన్నది. పర్లేదు, మనకు ఆర్థికంగా ఇంతకాలం అమ్మ కష్టపడేదిగా, అమ్మ సుఖపడే రోజు వచ్చింది. హ్యాపీ అయినా. సరే, ఆ అత్త కోడలు తల్లి కూతురులా ఉండడాన్ని నేను చాలా విషయ ప్రయత్నాలు చేశాను. మొదటి నుంచి అట్లా అంచెల వారిగా అలవాటు చేశాను. కానీ మా ఆవిడ పొద్దున్న లేస్తే డ్యూటీకి వెళ్ళాలి. ఈ నియమ నిక్షేపాలని మా అమ్మ కొంచెం చాదస్తంగా మడి కట్టుకొని స్నానం చేసి మడి కట్టుకొని వంటలు చేయాలని కొంచెం చిన్న చాదస్తం ఉంది. అది వాళ్ళ అత్తగారి నుంచి ఆమెకు సంక్రమించిన విషయం. మరి ఈమెకు కుదరదు కదా, ఉద్యోగం చేసే వాళ్ళు అవన్నీ చేయాలంటే కష్టం. కాలక్రమేణా కొంచెం తేడాలు మధ్యన వచ్చేసినాయి. రావడం అది పెద్ద పెరిగింది. ఇంతలో మాకు 2 పిల్లలు అయ్యిండు. ఆ పిల్లలు పోషించడానికి చూడడానికి నేను ఉద్యోగం చేస్తున్నా, ఆమె ఉద్యోగం చేస్తుంది. ఇదంతా కాదు, మన ఆర్థికంగా బాగున్నాం, మనం ఆయాన్ని పెట్టదామని ఒక చిన్న సూచన చేసింది. సరే, కానీ ఏం చేద్దాం, మరి అమ్మ అంటే చూడలేదేమో అపనమ్మకం ఆమెకు. సరే, ఆయాన్ని పెట్టమన్నా. ఆయన కాలక్రమేణా నానమ్మ అనే పదం మర్చిపోయి ఆయమ్మ అని మొదలుపెట్టిండు. అప్పుడు అది గ్రహించే నాటికి మీకు చాలా డ్యామేజ్ జరిగిపోయింది. మావిడ చెప్పాను, చూసినావా, ఆ పరాయని ఆమెను నిన్ను అమ్మ అంటలేడు, నానమ్మ అంటలేడు, నీ ఆయమ్మ అంటున్నాడు. దాన్ని ఎంత తేడా అయింది, కాస్త ఆలోచించుకోవాలి. ఆమె కొంచెం జ్ఞానోదయమైంది. ఈ మధ్యకాలంలో ఒక పండగ వచ్చింది. అది పండగ సంక్రాంతి పండగ వచ్చింది. ఇద్దరికి డిఫరెంట్ కలర్లో రేట్ ఒకటిదే తీసుకున్నాను. అమ్మకు ఒకటి, భార్యకు ఒకటి తీసుకున్నాను. తీసుకుంటే ఈమె ఏం చేయాలి, అత్తను తీసేయాలి. మనకేంటంటే మా అత్త మీద ఒక చిన్న అనుమానం రేకెత్తించాలంటే మాకు మంచి అవకాశం దొరికింది. ఆయన రాగానే నేను డ్యూటీ నుంచి రాగానే అలిగి కూర్చుంది. ఏమైంది నీకు, పండుగ రోజు అలిగి ఉన్నామంటే, మీ అమ్మకు నచ్చలేదు ఈ చీరే, ఇంత ఖరీదు పెట్టి తెచ్చింది, నాకు ఇలాంటి చీర తెచ్చింది, వాడికి అసలు తెలివి ఉందా అని మా అమ్మ అరిచిందని మా ఆవిడ చెప్పింది. అప్పుడు నాకు చికాకేసింది. ఏమనాలి, ఇదేంటి రేటు ఒకటే రేటు, జస్ట్ కలర్లు వేరు తీసుకొచ్చారు, ఈమెకి ఇంటికి చేస్తామని అమ్మను అసలు ఏ విషయం కనుక్కోకుండా అరవడం మొదలుపెట్టిన. ఎందుకంటే మనం ఆఫీస్ నుంచి చికాకు పడి వస్తున్నాం, నా భార్య అన్నది. నిజానికి మాత్రం అది నచ్చలేదు, చెప్పడానికి ఆస్కారం లేదు. కానీ చెప్పింది. నాకు విపరీతమైన కోపం వచ్చింది. ఆయన కంట్రోల్ చేసుకున్నామా, అసలు ఈమె ఏమాత్రం నీకు ఆలోచన ఉందా, ఒకటే రేట్ తెచ్చినాక నీకు ఎట్లా అన్నావు అంటే, ఆమె చెప్పడానికి ధైర్యం చాలే. పాపం అబ్బాయి ఉద్యోగం చేసి కష్టపడి వచ్చింది కదా, మనం కరెక్ట్ కాదని ఆమె మానసికంగా బాధపడ్డది తనలో తాను. ఎందుకంటే మా దాంపత్య జీవితం దెబ్బతింటున్న ఆలోచనతో చాలా కుమిలింది. తర్వాత నేను కాస్త రియలైజ్ అయ్యాను, ఇదంతా మనకు కుదరని పని. సరే, ఓల్డేజ్ హోమ్లో చేర్పిస్తే మనకు డబ్బులు ఉన్నాయి కదా, అమ్మ ఈ గొడవలంతా నీకు ఇబ్బంది అవుతుంది కదా, అక్కడ చాలా బాగా చూసుకుంటారు, నాకంటే బాగా చూసుకుంటారమ్మా, నువ్వు ఓల్డేజ్ హోమ్లో చేరితే బాగుంటుంది అంటే, ఆమె చేరుదామా వద్ద సందిగ్ధంగా ఉన్నది. ఇక నేనేం చేసిందంటే, సరే రా నీ ఇష్టం, నువ్వు సంతోషమే నాకు కావాలనే దృష్టితో ఆమె పోయి అక్కడ ఓల్డేజ్ హోమ్లో చేర్పించాను. కానీ నా మనసు అంతా అక్కడికి ఉంది. ఎందుకంటే నేను స్కూటర్ మీద పోతూ ఆఫీస్ పోయేటప్పుడు యాక్సిడెంట్ అయింది. కాలు డ్యామేజ్ అయింది, లేవలేని పరిస్థితి. మరి నాకు చేయడానికి ఎవరున్నారు, మా అమ్మాయి కదా. మా అమ్మ చేస్తుందా, నా భార్య ధర్మంగా అయితే నేను ఎదిగిన కొడుకున్నాడు, తల్లి చేయలేదు, నా భార్య చేయాలి. మరి భార్య పరిస్థితి నెల తరబడి ఆమె సెలబెట్టడానికి కుదరదు. అప్పుడు నన్ను ఒక పసిపిల్లలాగా, ఒక చిన్న పిల్లాడు, ఒక నెల పిల్లల్లాగా నన్ను ఒళ్ళో పెట్టుకొని నా కాలు ఇరిగినందుకు 4 రోజులు ఆమె కష్టపడితే కనీసం 6 నెలలకు అతికే కాలు ఒక 4 రోజులు అతుకొని నేను ఒక నెల 15 రోజులు నడవగలిగాను. అది కారణం ఏంటంటే మా అమ్మని. మా అమ్మ లేకపోతే ఆ 15 రోజులు నడవలేకపోయేవాడిని. అది ఆలోచించుకోండి. అమ్మ అంటేనే మన తొలి బడి, అమ్మే మన గుడి. మన ఒడిలో మన గుడిని చూసుకోగలుగుతున్నాం. అమ్మని మించిన దైవం లేదు, ధనము లేదు, దేవుడు లేడని మనిషి అంటాడు. కానీ మా అమ్మ లేదని మాత్రం ఎవ్వరూ అనలేరు. మీరు కూడా ఆలోచించండి. అమ్మ బతుకున్నంతకాలం దైవాన్ని చూసుకోండి. అమ్మ పోయిన తర్వాత ఏది వద్దు, ఏ మొక్కులు వద్దు, ఏ ఫోటోలు వద్దు, ఏ దండలు వద్దు. ఆలోచించండి మీరు.
అమ్మ బతికున్నంత కాలం ఆమెకి ఏం కావాలో ఆలోచించుకోండి, అది చేసే చాలు. అమ్మను ప్రేమించండి, అమ్మను మీ వద్దే ఉంచుకోండి. అమ్మ ఆరోగ్యమే మీ ఆనందంగా భావించండి. అమ్మ మనకు బలం బలగం. అది బాగా జ్ఞానోదయం అయిన తర్వాత నాకు జ్ఞానోదయం, నా భార్య కూడా జ్ఞానోదయం అండి. ఆమెకు నచ్చ చెప్పాను, చెప్పకుండా ఆమె అర్థం చేసుకొని ఆ అత్తయ్యని తీసుకురండి. మా అమ్మ లాంటిదే మీ అమ్మ, మా అమ్మ ఒకటి మీ అమ్మ ఒకటి అని కావడానికి ఆమె జ్ఞానం కలగడానికి చాలా రోజులు పట్టింది. వెంటనే వెళ్ళి ఓల్డేజ్ హోమ్ నుంచి మళ్ళీ తీసుకొచ్చి మా ఇంట్లో ఉంచుకున్నాను. మా అమ్మను చాలా జాగ్రత్త చూసుకున్నాను. మీరు కూడా మీ అమ్మను దైవంగా భావించి దగ్గర ఉంచుకోండి. వేరే బూరలు ఆలోచన తెచ్చుకోండి. ఇద్దరిని సమానంగా బ్యాలెన్స్ చేసుకొని జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని నా యొక్క ప్రార్థన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు. నాదా క్రియేషన్స్, నారాయణ దత్తాత్రి.